మీ హస్బెండ్ పేరు అడుగుతుంది. మా హస్బెండ్ పేరా? ఫస్ట్ ఆయన పేరా? ఫస్ట్ ఆయనే హస్బెండ్, ఈయన హస్బెండ్ కాదు. ఏవండి, పెళ్ళప్పుడు మా నాన్న కట్నం డబ్బుల్ని చేతిలో పెట్టి చెవులో ఏదో చెప్పిండు. ఏం చెప్పిండు? అదా, కట్నం కావాలంటే ఎక్కువ ఇస్తాడు, మా కూతుర్ని మళ్ళా మా ఇంటికి పంపించకు అన్నాడు. ఏవండి, ఇంతవరకు మనకు పెళ్లి అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు మనకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనుకోండి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటానే. నేనైతే చేసుకోను. ఇలా కాదు, సరే చేసుకోనని చెప్తా. నేను చేసుకోనే. అంతే, నేనంతే మీకు ఇష్టం లేదన్నమాట. మళ్ళా తాగొచ్చినావు కదా, ఇక నువ్వు తాగుడు బంద్ చేయవు. నీకు తిండి లేదేం లేదు. దిగి రాచి నువ్వు బయటనవనుకో. ఏమే వంట అయిందా? చేస్తున్నా అత్తగారు. మసాలా బాగుండాలి, అప్పుడే నా కొడుకు తింటాడు. ఏమా వంట చేయవా? ఎక్కడ సామాన్లు అక్కడే పడి ఉన్నాయి. చేయను. ఏం నువ్వే చేసుకోవచ్చు. నేను చేయడానికి నువ్వు ఉండదు ఎందుకే? బైక్ బుక్ చేసింది మీరేనా? నేనే. ఓటీపీ చెప్పు. ఓటీపీ అలా కాదు మేడం, నెంబర్ చెప్పండి. రాస్కెల్, ఎంత అందంగా ఉంటే మాత్రం అలా డైరెక్ట్ గా నంబర్ అడగొచ్చా? ఆయన నా నెంబర్ నీకెందుకు? సరే మేడం, మీరు ఎక్కడికి వెళ్ళాలో అదన్నా చెప్పండి. నేను ఎక్కడికన్నా పోతా, నీకెందుకు లబ్బే? ఏంటి దేవుడా, ఏంటి అసలు? కూర బాగుంది కదా అని ఒక్క ముద్ద ఎక్కువ తింటే బాడీ తెగ పెంచేస్తున్నావు ఎక్కడ పడితే అక్కడ. అరే, నువ్వు పెంచాలనుకుంటే, మా మీద అంత ప్రేమ ఉంటే జుట్టు పెంచు, హ్యాపీ ఫీల్ అవుతావు. కలర్ పెంచు, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతావు. అంతకి కాదంటే ఆయుష్ పెంచు, ఎంజాయ్ చేస్తాం. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బాడీ పెంచుతావేంటయ్యా? నాకేం అర్థం కావట్లా. అమ్మా కోడల పిల్ల, మన పక్కింటి స్వాతికి దెయ్యం పట్టిందట. దీనిలో ఉన్న దయ్యం కాసేపు అలా గాలికి బయటికి వెళ్ళి ఉంటదిలే నాన్న. పెళ్లికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేసిన అన్నావు కదా, మరి ఇప్పుడేమైంది? అదా, ఇప్పుడు నాయమైపోయిందిరా. ఎక్కడ ఉన్నా పక్కనే ఉన్నట్టున్నావు. శ్రీకాంత్ శ్రీకాంత్, నువ్వు లేక నేను లేను, వంట జీవితం. నీ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది. కూర్చొని నవ్వుతూ ఆయనకి ఏంటి సైట్ కొడుతున్నావు ఎక్కడ? నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? ఏ ఊరికి ఇచ్చారు? అక్కడ ఊరు, ఏ ఊరు ఇచ్చిర్రు. ఏ ఊరో తెలీదు. మీ ఆయన పేరన్నా తెలుసా? పేరు తెలియదు. ఆయనకి పెళ్ళాం పేరు తెలీదు, నీకు మొగుడు పేరు తెలీదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎన్ని రోజులు ఉన్నావు వాడితో? 5 సంవత్సరాలు ఉన్నా. 5 సంవత్సరాలు కాపురం చేసిన మొగుడు పేరు తెలీదు. ఏమయ్యాడు మొదటోడు? ఉరి పెట్టుకున్నాడు. ఎందుకు? ఉత్తిగానే. పేరేంటి మీ ఆయన పేరు? ఆయన పేరండి ఏదో పేరని మర్చిపోయాను. ఏదో పేరని మర్చిపోయావా, లేకపోతే ఎంత మందితో సంబంధాలు పెట్టుకుని? రాజేనండి పేరు. రాజండి. రాజు. పేరేంటి మీ ఆయన పేరు? ఆయన పేరండి. అమ్మా లక్ష్మి, ఎవరెవడికో ఇచ్చావు. ఎందుకు పనికి రాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు? అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా. పాపం బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి? ఎంతైనా నా భక్తుడు. నన్నే ఒంట్లో బలదా? ఇందాక కదా తిప్పుకుంటా రీల్ చేసి పోస్ట్ చేసావు. చూసేసినట్టున్నాడు, ఇప్పుడు కవర్ చేయాలి. సడన్ గా ఏం మాయ రోగం వచ్చింది? ఆ రీల్ చూసి జనాలు దిష్టి పెట్టినట్టున్నారు. సడన్ గా ఒళ్ళంతా చల్లబడిపోయి నీరసం వచ్చేసింది. మీకు ఇవన్నీ బలి వచ్చేస్తాయే. అప్పటికప్పుడు ఏడుపు వచ్చేద్ది, అప్పటికప్పుడు కోపం వచ్చేద్ది, అప్పటికప్పుడు నీరసం వచ్చేద్ది. మీ కడుపులో క్యారెక్టర్లు మార్చి చిప్పేమన్నా ఉంటదేంటే?